ఫ్రెండ్స్, ఇది పాన్ కార్డ్ని ఆన్లైన్లో ఎలాగ అప్లై చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి 3 విధానాలు ఉన్నాయి. 3 కూడా ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నా పాన్ కార్డు సిగ్నేచర్ మార్చాలని అనుకుంటున్నాను. బట్ అది నేను చేసుకునే కన్నా నేను ఒక వీడియో చేస్తే మీకు అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చేస్తాను అనమాట. ముందుగా మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి NSDL అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అన్నది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లికేషన్ టైప్ మనం చేంజెస్ కాబట్టి థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సాధారణంగా పాన్ కార్డు ఫొటోస్ చేంజెస్ అనేవి మనం చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే విధంగా. సో కేటగిరీ వచ్చేసి మీకు సాధారణంగా మనం ఇండివిజువల్గా చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ట్రస్ట్ కానీ కంపెనీ కానీ, సో అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఇవన్నిటికి మిగతా చేంజెస్. సాధారణంగా ఏదైనా ట్రస్ట్ అయినా లేదా NGOs కానీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇది ఇండివిజువల్ కాబట్టి మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి శ్రీమతి శ్రీ అని ఉంది. సో శ్రీ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సర్నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో యాస్టీజ్గా సో ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లేకపోతే చేయని అవసరం లేదు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ రెడ్ స్టార్ ఉన్నాయని ఖచ్చితంగా టైప్ చేసుకుంటాం మంచిదన్నమాట. మొబైల్ నెంబర్. ఓకే. సో వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మనం ఎస్ అని పెడతాం. ఇక్కడ పాన్ నెంబర్ అనమాట. సో మీరు ఏ పాన్ నెంబర్కి అయితే చేంజెస్ కావాలనుకుంటున్నారో ఆ పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట. జాగ్రత్తగా చూసుకుని సో ఇక్కడ టిక్ బై సబ్మిటింగ్ అన్న టిక్ పెట్టి ఇక్కడ క్యాప్చా కోడ్ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇలా అర్థమైపోతే కనుక ఇక్కడ రీఫ్రెష్ ఉంది కదండి, అది చేస్తే మళ్ళీ కొత్త కోడ్ వస్తుంది అన్నమాట. సో అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చూసుకుని సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక టోకెన్ నెంబర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఈ టోకెన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను, లేదా మీరు ఎక్కడైనా రాసుకుని పెట్టుకోండి. ఇది ఏంటంటే ఇది టోకెన్ నెంబర్ అనమాట. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఏదైనా పేమెంట్ క్యాన్సిల్ అయినా, లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా మధ్యలో ఆగిపోయినా, ఏదైనా ఒకవేళ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయినా, సో మనం ఈ టోకెన్ నెంబర్తో మరలా మనం ప్రాసెస్ అనేది ఎక్కడైతే మనం విడిచిపెట్టామో అక్కడ నుండి కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అంచేత ఈ టోకెన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఆల్రెడీ ఫోన్ నెంబర్కి రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి వస్తే రావచ్చు ఇది. సో ఇక్కడ మనం కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్, మీకు ఆల్రెడీ నేను 3 కేటగిరీస్ అని చెప్పాను కదా. సో ఇదే అనమాట ఈ స్టెప్. ఇక్కడ 3 టైప్స్లో మనం పాన్ కార్డ్ అప్లై చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే సబ్మిట్ డిజిటలీ త్రూ EKYC అండ్ ఈసైన్, పేపర్లెస్ అనమాట. అంటే ఇది ప్రాపర్గా మొత్తం అంతా ఆన్లైన్లోనే చేస్తాం. ఇది EKYC ఈసైన్. ఫస్ట్ ఆప్షన్కి మాత్రం ఖచ్చితంగా ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలన్నమాట. సో అంతా ఆన్లైన్లోనే జరిగిపోద్ది. సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పాన్ కార్డు వచ్చేస్తుంది మనకి మొత్తం అది ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటోతోటే యాస్టీజ్గా వచ్చేస్తుంది అనమాట. సో అంచేత మనం ఫోటో చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోను. సో సెకండ్ ఆప్షన్ అనమాట. అలాగే థర్డ్ ఆప్షన్ కూడా అది
ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇది ఏంటంటే మనం ఏమైతే డాక్యుమెంట్స్ దీనికి వాడు సబ్మిట్ చేయమని అడుగుతారో అవన్నీ స్కాన్ చేసుకుని రెడీగా మనం సిస్టమ్ అదే రెడీగా పెట్టుకుంటే ఇది చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మనం సిగ్నేచర్తో అలాగే ఫోటోతో సహా పంపించేస్తాం. సో అది సైన్ పెట్టి మనకి వస్తుందన్నమాట. సో ఇది ఏంటంటే ఇది ఫార్వర్డ్ ఫిజికల్గా చేస్తాం మనం. అంటే డాక్యుమెంట్ ఇదంతా ఇప్పుడు ఆన్లైన్లో ప్రాసెస్ అంతా ఫిల్ చేసేసి దాన్ని ప్రింట్ తీసుకుని దీనికి మూడో ఆప్షన్ చెప్తుంది అనమాట. సో డాక్యుమెంట్స్ ఏమైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి అలాగే మీ సిగ్నేచర్ అన్నీ చేసి ఫిజికల్గా పోస్ట్లో పంపించవలసి వస్తుంది అనమాట. ఈ సెకండ్ వన్ అయితే మీకు డిజిటల్గానే వాళ్ళు స్కాన్ చేసుకుని అన్నీ తీసుకుంటారనమాట. సో నేను ప్రిఫర్ అయ్యేది ఏంటంటే సెకండ్ వన్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మనకు కావాలి కాబట్టి, సో ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎంతైతే ఫీజు ఉందో ఆ ఫీజు తీసుకుంటారనమాట. సో ఇక్కడ పెడితే మీకు ఫీజు ఎంత అన్నది కూడా క్లియర్గా వచ్చేస్తుంది, ₹1 అనమాట ఈ కేవైసీ ద్వారా. సో మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎందుకు అంటున్నానంటే మన డాక్యుమెంట్స్ అన్ని వాడు తీసుకుని ఫోటో కూడా అంటించి సిగ్నేచర్ కూడా వాడే పేస్ట్ చేసి మనకి అన్నీ చేసుకుని పోస్ట్లో పంపించేస్తారు అనమాట. డైరెక్ట్ మన కార్డు మన అడ్రస్ ఉంది కదా, దానికి కార్డు మన ఇంటి అడ్రస్కి వచ్చేస్తుంది. సో ఫిజికల్గా ప్రింట్ తీసి అవన్నీ అటాచ్ చేసి చేయాలి. నేనైతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు చెప్పని చూడండి, ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్లో పాన్ కార్డ్ వస్తుంది, ఫిజికల్గా కావాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ పాన్ కార్డు అడ్రస్ ఎక్కడైతే మనం చేయాలో ఆ ప్లేస్ బ్లాంక్గా వైట్గా వదిలేస్తారన్నమాట. దాంట్లో మనం ఏం చేయాలంటే మనం పెన్తో సైన్ చేయవలసి వస్తుంది. సో సైన్ చేసి మనం ఆ పాన్ కార్డ్ యూజ్ చేసుకుందామన్నా అది పెన్తో చేస్తాం కాబట్టి అది చెరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఆప్షన్ గురించి నేను చెప్తున్నాను. సో మరి అది సైన్ చేసుకుని లామినేషన్ కూడా చేసుకోవచ్చు అనుకోండి, అంతెందుకు. అందుకనే సెకండ్ ఆప్షన్ అయితే మనం అన్ని డాక్యుమెంట్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం, చక్కగా అది విత్ సిగ్నేచర్ అన్నీ ప్రింట్ అయ్యి మనకు ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో ఫీజు అయితే ఉంటుంది. సో ఇది వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఆధార్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయమన్నాను. ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్లో పేరు ఎలాగుందో అలాగే యాస్టీజ్గా రావడం కోసం టైప్ చేయండి. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు మధ్యలో సేవ్ డ్రాప్ డౌన్ చేసుకుంటే మీరు చేసిందల్లా అలా సేవ్ అయి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఏదైనా నెట్ డిస్కనెక్ట్ అయినా ఏమైనా సో మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ ఇదేం మనకు వర్తించదు. సో ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి కాబట్టి చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అలాగే ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుని ఇవి ఫోటో మిస్ మ్యాచ్ అలా సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనేది డిఫాల్ట్గా వాడే ఇస్తున్నాడు అనమాట. సో అది అవి మార్చడం ఎలా ఉంచేయచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ అప్లికెంట్స్ అని అన్నాడు. సో ఇది అవన్నీ వదిలేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది టిక్ పెట్టుకుని మనం ఫాదర్ నేమ్ ఏవైతే ఉన్నాయి తల్లి పేరు కూడా చేసుకోవచ్చు, వదిలేయాలంటే వదిలేయచ్చు, ఆప్షనల్ అన్నాడు.
ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారన్నమాట. పాన్ కార్డు మీద తండ్రి పేరు తల్లి పేరు అని ఇచ్చారు. మనం సాధారణంగా తండ్రి పేరు చేస్తాం, ఏది ఎంటర్ చేసుకున్నా మన ఆప్షన్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నేను తండ్రి పేరు అలాగే ఉంచేసి సో నేను అప్లై చేస్తున్నాను అనమాట. సో సబ్మిట్ చేసే ముందు మనం వస్తుందని చూసుకోవడం అనేది మంచిది. సో రైట్, ఇప్పుడు నెక్స్ట్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ ప్లీజ్ టిక్ యాజ్ అప్లికబుల్. ఇక్కడ రెసిడెన్స్, ఎందుకంటే పాన్ కార్డులో ఆధార్ కార్డులో కూడా రెసిడెన్స్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు మనం ప్రూఫ్గా పెడుతున్నాం కాబట్టి రెసిడెన్స్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. ఆధార్లో ఉన్నట్టు యాసిడ్ చూజ్ చేసేస్తే సరిపోద్ది. ఇక్కడ కంట్రీ కోడ్ అనేది మనం ఇండియాకి 91 అందరికి తెలుసు. ఇది ఏరియా కోడ్ అంటే ఎస్టీడీ కోడ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ చూడండి ఈమెయిల్ అడ్రస్ ఎలా ఉంటుంది. మెన్షన్ అదర్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్స్. ఇక్కడ సాధారణంగా ప్రతి మనిషికి ఒకే పాన్ కార్డు ఉంటుంది. ఇన్ కేసు కొన్ని ట్రస్ట్, ఎన్జిఓస్, ఏదైనా సంస్థలు లేదా కంపెనీలకి 2 పాన్ కార్డులు ఉంటాయన్నమాట. అంటే 2 పాన్ కార్డులు ఉండాలని రూల్ కాదు, కానీ ఒకవేళ వాళ్ళు అప్లై చేసి ఈ టైంలోని తప్పుగా అప్లై చేస్తే వాళ్ళకి 2 పాన్ కార్డులు వచ్చేస్తాయి అన్నమాట. అంటే 2 వచ్చేయడం అంటే ఉదాహరణకి మీకు ఒక సంస్థ ఉందా, సంస్థని సొసైటీస్ ప్రకారంగా, ట్రస్ట్ ప్రకారంగా రిజిస్టర్ చేసుకుని దాని ప్రకారంగా అప్లై చేస్తే పాన్ కార్డు వస్తుంది. మీకు అనుకోకుండా ఏం చేశారంటే, అనుకోకుండా మాది ట్రస్ట్ కాదు సొసైటీ అనుకుని సొసైటీలో సెలెక్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకున్నప్పుడు కూడా దానికి సంబంధించిన పాన్ కార్డే ఉండాలన్నమాట. సో ఇలాంటి మార్పులు చేసేసినప్పుడు ఒకవేళ ట్రస్ట్గా అయిపోయింది కాబట్టి ట్రస్ట్గా మీకు పాన్ కార్డు అలౌట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, మాది ట్రస్ట్ కాదని చెప్పేసి సొసైటీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కనుక ఈ ట్రస్ట్ పేరు మీద వచ్చినటువంటి పాన్ కార్డ్ని వాళ్ళకి సరెండర్ చేసేయాలన్నమాట. సో ఇన్ కేస్ ఆ టైప్లో కనుక ఎవరికైనా ఉన్నట్లయితే మనం ఎంటర్ చేస్తాం. సో మనది ఇండివిజువల్ కాబట్టి దీని జోలికి వెళ్ళక్కర్లేదు. సేవ్ చేసుకోండి, మనకు వార్నింగ్ ఇస్తున్నారు, ఒకసారి సేవ్ చేసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని అన్నాడు. మరి సో అన్నిటికీ ఆధార్నే సబ్మిట్ చేస్తాం. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, సో ఆధార్ కార్డే చేస్తాం మనం. సో ప్రూఫ్ ఆఫ్ పాన్ ఇదేంటంటే మనం మన పాత పాన్ కార్డుని దాన్ని కూడా మనం ఎంక్లోజ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ పాన్, మొత్తం ఈ విధంగా 4 మనం డాక్యుమెంట్స్ అవన్నీ అటాచ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సేమ్ డిక్లరేషన్ దగ్గర మన పేరు, హెయిర్ సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసి టోటల్గా మనం 4 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 4 డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్, ఫోటో అన్ని మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మొత్తం 4 చేస్తాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఈ 4 వీటిల్లో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డే ఇలాగ సెలెక్ట్ చేసి అలాగే యాడ్ డాక్యుమెంట్ 4 చేస్తాం కాబట్టి మొత్తం 4. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కార్డే, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా ఆధార్ కార్డే. నేను ఒకే ఫైల్కి ఒకే ఆధార్ కార్డుకి పేర్లు అలా మార్చాను అనమాట. సో ఈ విధంగా 4 అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 4 అప్లోడ్ అయినాయి. సో మీకు అప్లోడ్ అయినట్టుగా ఇదిగో రిమూవ్ అనే ఆప్షన్ వచ్చింది. ఒకవేళ మీకు అవసరం లేకపోతే రిమూవ్ అని తీసేయచ్చు. సో అది సేమ్ ఒకే ఆధార్ కార్డులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్గా ఉండి అడ్రస్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఐడెంటిటీకి అదే, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి అదే, డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే, కాపీ ఆఫ్ పాన్ కార్డ్. సో ఈ విధంగా మనం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, మనం యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్, ప్లీజ్ కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్నాడు. ఇక్కడ మన పాన్ కార్డ్ చెక్ చేసుకుని ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్ జాగ్రత్తగా చూసుకుని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ చూసుకోండి. ఇవన్నీ ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఇవన్నీ అలాగ ఉంటాయి. రైట్,
ఇవన్నీ చూసుకోవాలంటే మీరు ఎంటర్ చేసినాయి అనమాట. మొత్తం టాప్ టు బాటమ్ వరకు అన్నీ చెక్ చేసుకోండి. ఏదైనా ఎడిట్ చేసుకోవాల్సి వస్తే కనుక ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో అన్నీ ఓకే అనుకుంటే కనుక మీద పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోద్ది. మీరు 1-2 సార్లు మొత్తం వెరిఫై చేసుకుంటాం బెటరు. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ వచ్చేసినప్పటికి 3 కేటగిరీస్ ఇచ్చాడు. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుని సరిపోద్ది. ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం, అంటే బిల్ డెస్క్ అని ఉంది. బిల్ డెస్క్ మనం క్లిక్ చేసినప్పుడు దానికి తగ్గట్టు. సో మనం సెకండ్ వన్ సెలెక్ట్ చేద్దాం, పేటిఎం త్రూ పేటిఎం అని. సో చూపిస్తుంది అనమాట. టోటల్గా 106 రూపాయలు అవుతుంది. ఆ అగ్రి మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్. సో జస్ట్ వెరీ సింపుల్ అనమాట. మీరు జస్ట్ ఈ పాన్ కోడ్ని, ఈ బార్ కోడ్ని స్కాన్ చేస్తే పేమెంట్ చేసేయచ్చు అనమాట. సో పేటిఎం యాప్ కానీ లేదా ఫోన్పే కానీ చేసి మీరు బార్ కోడ్ స్కాన్ చేయాలన్నమాట. సో నేను పేటిఎం యాప్ ఓపెన్ చేసి బార్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను. చేస్తే నేను ఆల్రెడీ మొబైల్లో స్కాన్ చేసాను, వచ్చింది నాకు. రైట్ ఫ్రెండ్స్, పేమెంట్ అయిపోయింది. చూసారా మీకు మెసేజ్ ఏ విధంగా వచ్చింది అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమైనా వచ్చిందంటే యువర్ రిక్వెస్ట్ కెనాట్ బి ప్రాసెస్డ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ యూజింగ్ రిటర్నింగ్ యూజర్ ఆప్షన్ ఇన్ లాగిన్ పేజ్ అని వచ్చింది. అందుకోసమే నేను ఏమని చెప్పానంటే మీతోటి ఇక్కడ టోకెన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, అందుకనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేద్దామో చూద్దాం. సేమ్ ఇందాక డీటెయిల్స్ ఉన్నాయి కదా, టోకెన్ నెంబర్ వాటితో మనం లాగిన్ అవ్వాలి. సో ఆల్రెడీ మనం రిజిస్టర్డ్ యూజర్ కాబట్టి ఇక్కడ టోకెన్ నెంబర్ మీకు ఆల్రెడీ మెయిల్లో వస్తుంది అనమాట. సో దాన్ని కాపీ చేసి, అందుకే మిమ్మల్ని టోకెన్ నెంబర్ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలని చెప్పాను. సో ఇందాక రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే చేశారో అది ఎంటర్ చేసి, సో ఇక్కడ కనబడుతున్న క్యాప్చాని జాగ్రత్తగా యాస్టీస్గా ఎంటర్ చేసి, రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైతే టోకెన్ నెంబర్ అన్నీ ఓకే కదా, జనరేమ్, రైట్, యాక్సెప్ట్ మీద అది టిక్ చేసి అథెంటికేట్. చూడండి, అథెంటికేట్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ అథెంటికేషన్ అంటున్నారు, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేసు ఓటీపీ రాకపోతే రీజనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లీజ్ నోట్ ఆధార్ ఆర్ వర్చువల్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఈకేవైసీ. సో ఇక్కడ మీరు కంటిన్యూ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాన్ నెంబరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ ఐ అగ్రి మీద క్లిక్, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ. సో మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ. ఓకే ఫ్రెండ్స్, సో విజయవంతంగా సక్సెస్ అయింది. ఇక్కడ ఏమంటున్నాడు, థ్యాంక్ యూ ఫర్ యూసింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఫర్ ఫాన్ అప్లికేషన్. ఇఫ్ యూ హ్యావ్ digitally signed your application using EKYC, then there is no need to forward physical document అన్నాను. సో మనం సెకండ్ ఆప్షన్ అందుకే నేను ఎన్నుకోమన్నాను. ఇక్కడ ఏంటి, ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అండ్ పాస్వర్డ్ టు ఓపెన్ ద సేమ్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇది ఓపెన్ అవ్వాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్. సో మనం డిజిటల్గా సైన్ చేసి అన్నీ పంపించాం కాబట్టి క్లియర్గా మనం మళ్ళీ మీరు ప్రత్యేకించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది మన సంతృప్తి కోసం వాడు పంపించాడు. వెరీ గుడ్, చాలా సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ గుర్తుంచుకుంటే మన స్టేటస్ చూసుకోవచ్చు అనమాట. డిజిటల్గా మనం సైన్ చేసాం కాబట్టి దీన్ని మరలా మనం పోస్ట్లో పంపించక్కర్లేదు, ఆటోమేటిక్గా మన ఇంటి అడ్రస్కి పాన్ కార్డు వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో మరిన్ని ఇటువంటి ఎడ్యుకేషనల్ పర్పస్ సంబంధించిన వీడియోలు కానీ ఇవన్నీ మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసమే స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.